విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఈ మధ్యకాలంలోని కొంచెం క్రైమ్ రేట్ పెరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మీరు విన్న తర్వాత 100% మీరు అనుకుంటారన్నమాట. ఎందుకంటే ఈ నేటి సమాజంలోని యువత ఎటు వెళ్ళిపోతుందో కూడా ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా పిల్లలు చాలా సక్రమంగా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ ఇంటర్నల్‌గా వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతుందనే విషయంలోని క్లారిటీ లేదు తల్లిదండ్రులకి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత నిజంగా 100% మీకు తీవ్రమైన టెన్షన్‌కి గురవుతారు. నిజంగా మీకు కోపం కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ సంఘటనకి కారణమైన వ్యక్తి మీద మీరు 100% మీరు కోపం గురవుతారు. అతనికి బహిరంగంగా శిక్ష వేయాలని చెప్పేసి కోపడతారన్నమాట. అసలు ఏం జరిగింది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇన్‌స్టా రీల్స్ చేసుకుంటూ, ఇన్‌స్టా రీల్స్ చూసుకుంటూ తన కాలం అలా నడుస్తోంది. అదే సమయంలోనే ఒక వ్యక్తి తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఈ అమ్మాయి కనీసం ఆ అబ్బాయి గురించి తెలుసుకోకుండా, ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకోకుండా అందంగా ఉన్నాడని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. తర్వాత అతనేమో మెసేజ్‌లు పెట్టాడు. ఈవిడ కూడా మెసేజ్ పెట్టింది. ఇద్దరు కూడా చాట్ చేసుకున్నారు. ఆ చాట్ కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఆ అమ్మాయితోటి నాగపూర్ వెళ్ళిపోయిందన్నమాట. ఎక్కడ? మహారాష్ట్ర నాగపూర్ వెళ్ళిపోయి అక్కడ సక్రమంగా ఇద్దరు కూడా ఏకాంతంగా గడిపి తర్వాత వాళ్ళిద్దరికి ఏదో గొడవయ్యి అక్కడి నుంచి ఆ అమ్మాయి మళ్ళీ వచ్చేసిందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తే ఈ విషయం మీద ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా మీకు? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ట్విస్ట్ తెలుసుకునే ముందు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే పోలీసులను ఆశ్రయించింది. నన్ను ఇలాగ వేధిస్తున్నాడని చెప్పి. తల్లిదండ్రులకు చెప్పింది. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ పరువు పోయింది ఎవరిది? మోసపోయింది ఎవరిది? ఈ అమ్మాయే కదా! ఫస్ట్ ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకుండా అపరిచిత వ్యక్తుడు కాబట్టి ఆ అబ్బాయితోటి చాట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిగా ఉన్నో ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం అంతా కూడా పరుగు పోయింది. ఆళ్ళ కుటుంబం మొఖం లేపుకోలేని పరిస్థితి. కానీ ఆ అబ్బాయి మీద పోక్సో కేస్ పెట్టారు. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే ఇటు కుటుంబం బాగున్ను, తన మానం కూడా పోకుండా ఉంది కదా! అసలు ట్విస్ట్ అని చెప్పాను కదా! ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు ఏదైతే ఫోటోలు తీసుకున్నారో, అశ్లీల ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి, ఆ ఫోటోలన్నీ కూడా వాళ్ళ అమ్మకే, వాళ్ళ అమ్మమ్మకే, వాళ్ళ నాన్నకి అందరూ కూడా షేర్ చేసేసాడన్నమాట. మొత్తం అందరికి షేర్ చేసేసాడు. వీళ్ళు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసుకున్నటువంటి ఫోటోలు. వాళ్ళందరూ కూడా తలలు పట్టుకొని రోదిస్తా ఉన్నారు. మా పరువు పోయిందని చెప్పేసి. సో ఎట్టకేలకు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులైతే అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని పోక్సో కేస్ పెట్టి జైలుకి పంపించడం జరిగింది. కానీ ఈ విషయం మీద నేను చెప్పవలసిన ప్రధానమైన కారణం ఏంటంటే సమాజంలోని తల్లిదండ్రులు చాలామంది వాళ్ళ పిల్లల విషయంలో తప్పిదాలు అవుతా ఉన్నారు. దయచేసి మీ పిల్లల మీద ఒక చూపు వేయండి. లేని పక్షంలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయన్నమాట. మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారో, అసలు సోషల్ మీడియాలో వీళ్ళేం చూస్తున్నారో, ఎందుకంటే వీళ్ళు చదువు మానేసి తప్పుదారులకు ఎంచుకుంటున్నారని చెప్పేసి మీరు ఒకసారి గమనించాలి. గమనించని పక్షంలో ఇటువంటి తప్పిదాలు జరుగుతాయి. చూసారు కదా! ఒక ఆడపిల్లల్ని ఎక్కడో వేరే స్టేట్‌కి తీసుకెళ్ళిపోయి అక్కడ అనుభవించి, మళ్ళీ తన ప్రమేయం లేకుండా తన ప్రైవేట్ ఫోటోలు తీసి, తిరిగి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు పంపించేయడంటే ఎంత పెద్ద తప్పిదమో ఒకసారి ఆలోచించండి. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శోకసంద్రంలో మూలిపోయారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే జీవితం అంతా కూడా అక్కడే ఎండ్ అయిపోయింది పాపం ఆళ్ళకి. అంటే మొఖం లేపుకోలేని పరిస్థితి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే గనక మేము మొఖం ఎక్కడ పెట్టుకోవాలి అని ఇంక నాకు తెలిసిన మట్టుకైతే ఒక వారం, 10 రోజులు భోజనం కూడా చేయలేదేమో పాపం వాళ్ళ తల్లిదండ్రులు. దయచేసి నేను చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని ఏం చేస్తున్నారో మీరు గమనించండి. సీక్రెట్‌గా గమనించండి. వాళ్ళ సెల్ ఫోన్‌లు కూడా మీరు సీక్రెట్‌గా చెక్ చేయండి. వాళ్ళసలు ఏం చూస్తున్నారో, ఏ వెబ్‌సైట్‌లోకి ఎళ్తున్నారు, ఎక్కువగా ఏం చేస్తున్నారనేది. లేని పక్షంలోని ఇటువంటియే జరుగుతాయి. వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వండి. అపరిచిత వ్యక్తులతోటి మాట్లాడొద్దు. అపరిచిత వ్యక్తులతోటి స్నేహం చేయొద్దు. ఎవరైనా మెసేజ్ పంపించినా గాని దాన్ని బ్లాక్ చేయండి. మీకు తెలియని వ్యక్తితో 100% దూరంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వండి. లేని పక్షంలోని ఇటువంటియే జరుగుతాయి. నాకు తెలిసిన మట్టుకైతే. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని గమనించండి. లేని పక్షంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఈ వీడియో తీశాను. ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ కామెంట్ చదివిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అవగాహన రావాలి. వాళ్ళ పిల్లల్ని తగు జాగ్రత్తలు చూసుకోవాలి. మనం ఒక 10 మందికి మంచి చేసే విధంగా అయితే కామెంట్ చేయాలి. 10 మందికి అవగాహన రావాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.